అమ్మ అంటే ఇంతే. మీ ఏడుపుని బట్టి మీకు ఇవ్వగలిగినది. ఏడిస్తే చులకన చేస్తారు మిగిలిన వాళ్ళు. ఆయన పాపం కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నారండి అని 10 మంది చెప్పుకుంటారు. కళ్ళమ్మని నీళ్లు పెట్టుకున్నాడు అని అనకుండా కళ్ళ నీళ్లు పెట్టుకున్నప్పుడల్లా మీ కోరిక తీర్చింది లోకంలో ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. చిన్నప్పుడు వీడు ఏడిచాడండి అని ఎవరికీ చెప్పదు. వాడు ఏడవగానే నేను వాడికి పాలు ఇవ్వలేకపోయానని ఏడుస్తుందమ్మ. మీరు చూడండి కావాలంటే. పిల్లాడు చాలాసేపు గుక్క పట్టి ఏడిచి ఏడిచి ఏడుస్తుంటే అమ్మ ఎక్కడో పొరుగింటమ్మతో కబుర్లు చెప్తోంది అనుకోండి. పొరుగింటమ్మతో కబుర్లు చెప్పి 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 లోపలికి వచ్చి చూసేటప్పటికి పిల్లవాడిని గండు చీమ ఏదో పట్టుకుని కరిచేస్తుంటే వాడు చిన్ని చేతులతో తీసుకోలేక దద్దురిక్కిపోయి ఏడుస్తుంటే లోపలికొచ్చి చూసి ఎర్రపడిపోయిన కళ్ళతో వాడు వెక్కి వెక్కి ఏడిస్తే అమ్మ వచ్చి ఆ చీమను తీసేసి దద్దురిక్కిన చోటు చూడగానే అమ్మ ఏడుస్తుంది. ఎందుకో తెలుసా అండి? వీడు ఏడిచాడని వీధిలో వాళ్ళకి చెప్పదు. వీడు ఇంత ఏడ్చే వరకు నేను ఆదమరిచి ఉన్నానని ఏడుస్తుంది. అది అమ్మతనం రా. కూర్చున్నది అమ్మ. నువ్వు ఏడవగలవా ఈశ్వరుడి గురించి ఒక్కసారి? నాకు భగవంతుడు కావాలని నువ్వు ఒక్కసారి నీ హృదయము ద్రవించగలదా? ద్రవించగలిగితే చెప్పు, తెరెత్తేసి శివుడిలో కలపడానికి సిద్ధంగా ఉంది ఆవిడ. మాయని పైకెత్తేస్తుంది. ఇంకా నిన్ను ఇంద్రియములతో తిరగవలసిన అవసరం లేకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూపిస్తుంది. అప్పుడు నీవు తినడంలో, నీవు అలంకరించుకోవడంలో, నీవు బాగుపడడంలో నీకు తృప్తి లేదు. 10 మంది తినడంలో, 10 మంది సంతోషంగా ఉండడంలో నీకు సంతోషం ఉంటుంది. అంతే తేడా.